ఫ్రెండ్స్ అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అయితే స్టార్ట్ అయింది. ఈ సేల్ విషయానికొస్తే మీ దగ్గర ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ సేల్ అయితే జనవరి 18థ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇంతలోపు గాని మీరు ఒక మంచి సౌండ్ బార్ కొనాలనుకుంటే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అప్ టు 65% ఆఫర్ అయితే ఉంటుంది. అది సౌండ్ బార్స్ మీద అయితే మీకు. సో కొద్ది కింద స్క్రాల్ చేసుకున్నది ఇక్కడ మీకు మంచి సౌండ్ బార్స్ అంటే డిస్కౌంట్ ఆఫర్స్లో ఉన్న సౌండ్ బార్స్ మీకు క్లియర్ కనిపిస్తుంది. ఒకవేళ మీ బడ్జెట్ అనేది ఒక ₹1000 బిలో అనుకోండి. సో 1000 బిలోలో మీరు ఒక మంచి సౌండ్ బార్ కొనాలనుకుంటే అమెజాన్ బేసిక్ బ్రాండ్కి సంబంధించి మంచి సౌండ్ బార్ తీసుకోవచ్చు. దీని ప్రైస్ చూసుకోండి మీకు రెగ్యులర్ ప్రైస్ అయితే ఎక్కువైతే ఉంటుంది. బట్ మీకు ఆఫర్లు చూసుకున్నట్టయితే ₹799 ప్రైస్ మాత్రమే ఉంటుంది. సో 800 ప్రైస్లో మీకు ఇది ఒక బెస్ట్ సౌండ్ బార్ అవుతుంది. దీంట్లో మీకు బ్యాటరీ ఉంటుంది. దీని బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే 1200 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ అయితే ఉంటుంది. మీకు అప్ టు 10 అవర్స్ దాకా బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు కంటిన్యూస్గా సాంగ్స్ విన్నా కూడా మీకు అప్ టు 10 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. దాంట్లో ఇందులో ఆర్ఎంఎస్ చూసుకుంటే 16 వాట్స్ అయితే ఆర్ఎంఎస్ అయితే ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. బ్లూటూత్ కూడా 5.3 అయితే సో బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. చాలా స్పీడ్గా కనెక్ట్ అవుతుంది. దీని రేంజ్ కూడా మీకు 10 మీటర్స్ దాకా రేంజ్ అయితే ఉంటుంది. దాంతోపాటు సెకండ్ విషయానికి వస్తే మీకు సో సెకండ్ అయితే గోవా బ్రాండ్కి సంబంధించి సౌండ్ బార్ అయితే ఉంటుంది. ఇది 2.1 ఛానల్ అయితే ఉంటుంది. అంటే ఒక సబ్ వూఫర్ అయితే వస్తుంది. 2 స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది. దీని ప్రైస్ చూసుకుంటే రెగ్యులర్ ప్రైస్ అయితే మీకు ₹5499 రెగ్యులర్ ప్రైస్ అయితే ఉంటుంది. అదే మీ దగ్గర ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి ₹4949 ప్రైజ్ అయితే ఉంటుంది. మీ దగ్గర ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే మాత్రమే ఈ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదనుకోండి మీ ఫ్రెండ్స్ని లేదా వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి మీ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. అప్పుడే మీకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో 200 వాట్స్ అంటే మీకు చాలా లౌడ్గా సౌండ్ అయితే వస్తుంది. దాంతోపాటు 2.1 ఛానల్ అవడం వల్ల మీకు అంటే వాయిస్ అంటే మీకు బేస్ ఉంటుంది. దాంతోపాటు క్లియర్గా బేస్ అయితే కానీ వోకల్ కానీ సో ఇవన్నీ సౌండ్ అవుట్పుట్ చాలా బెస్ట్ అయితే ఉంటుంది. ఇది మీ కనెక్టివిటీ కూడా హెచ్‌డిఎంఐ ఉంటుంది, ఏవిఎక్స్ ఉంటుంది, యూఎస్బీ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కనెక్టివిటీ అయితే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మీకు బోట్ కూడా ఉంటుంది. సో ఈ బోట్ అయితే అవాయిడ్ చేసుకోండి. దీని ప్రైస్ కూడా మీకు 2 ఈక్వల్ ప్రైస్ అయితే ఉంటుంది. బట్ కానీ మీకు ఆర్ఎంఎస్ తక్కువ అయితే ఉంటుంది. ఈ బోట్ అవాయిడ్ చేసుకోండి. దాంతోపాటు మీరు ఏమైనా ఇంకా ఒకవేళ 2.1 ఛానల్ గల డాల్బీ ఆడియో డాల్బీ డిజిటల్ సౌండ్ గల సౌండ్ బార్ కావాలనుకుంటే ఇక్కడ శాంసంగ్ బ్రాండ్కి సంబంధించి ఒక సౌండ్ బార్ అయితే ఉంటుంది. రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్టయితే ₹7499 ప్రైస్ అయితే ఉంటుంది. అదే మీ దగ్గర ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి ₹6749 ప్రైస్లో ఈ సౌండ్ బార్ అయితే రావడం జరుగుతుంది. దీని అవుట్పుట్ చూసుకున్నట్టయితే ఆర్ఎంఎస్ చూసుకుంటే 150 వాట్స్ అయితే ఆర్ఎంఎస్ అయితే ఉంటుంది. 2.1 ఛానల్ అయితే ఉంటుంది. అంటే 2 స్పీకర్స్ ఒక సబ్ వూఫర్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో డాల్బీ డిజిటల్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు సరౌండ్ సౌండ్ అయితే ఉంటుంది. సో ఇది బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు ఈ ప్రైస్ విషయానికి వస్తాయి. దాంతోపాటు ఇక్కడ బోట్ ఉంటుంది. సో ఇది అవాయిడ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఒకవేళ బడ్జెట్లో తక్కువ ప్రైస్లో 5.1 ఛానల్ గల సౌండ్ బార్ కావాలనుకుంటే ఇక్కడ జిబ్రానిక్ బ్రాండ్కి సంబంధించి 5.1 ఛానల్ గల సౌండ్ బార్ అయితే ఉంటుంది. ఇది మీకు డాల్బీ అంటే సరౌండ్ సౌండ్ సపోర్ట్ అయితే ఉండదు. బట్గా మీకు 5.1 ఛానల్ గల సౌండ్ బార్ కావాలనుకుంటే ఈ బడ్జెట్లో జస్ట్ దీని ప్రైస్ రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్టయితే ₹6998 రెగ్యులర్ ప్రైస్ అయితే ఉంటుంది. అదే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి ₹5798 ప్రైస్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్ విషయానికి వస్తే ఈ సౌండ్ బార్ చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మీకు దీని అవుట్పుట్ చూసుకున్నట్టయితే ఆర్ఎంఎస్ అవుట్పుట్ అయితే 180 వాట్స్ అయితే ఉంటుంది. సో 3 పవర్ఫుల్ డ్రైవర్స్ అయితే ఉంటాయి. ఇవి మీకు అంటే ఇటువంటి ఒక సబ్ వూఫర్ అయితే ఉంటుంది. 5 స్పీకర్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మీకు ఈ బడ్జెట్ విషయానికి వచ్చి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా 5.1 ఛానల్. దాంతోపాటు నెక్స్ట్ ఇక్కడ బోట్ ఉంటుంది. వీటిని అవాయిడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫైనల్గా చూడండి మళ్ళీ మీకు ఇక్కడ ఒకవేళ మీరు మంచి అంటే డాల్బీ సపోర్ట్ కావాలి, సరౌండ్ సౌండ్ కానీ సో ఇట్లా మీకు డాల్బీ ఆడియో కావాలనుకుంటే ఇక్కడ సోనీ బ్రాండ్కి సంబంధించి ఒక 5.1 ఛానల్ సౌండ్ బార్ ఉంటుంది. ఇది చాలా బెస్ట్ అవుతుంది. బట్ కానీ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే రెగ్యులర్ ప్రైస్ అయితే ₹15,989 రెగ్యులర్ ప్రైస్ అయితే ఉంటుంది. కార్డ్ ఆఫర్ యూస్ చేసుకుంటే ₹14,489 ప్రైస్ అయితే ఉంటుంది. ఇందులో సౌండ్ అవుట్పుట్ చూసుకున్నట్టయితే మీకు 400 వాట్స్ అయితే సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. కనెక్టివిటీ కూడా బ్లూటూత్ ఉంటుంది, యూఎస్బీ, హెచ్‌డిఎంఐ సో ఇట్లా కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఇది కూడా 5.1 ఛానల్ అయితే ఉంటుంది. దీంట్లో మళ్ళీ మీరు 5.1 ఛానల్ గల బడ్జెట్లో ఒక మంచి సౌండ్ బార్ కొనాలనుకుంటే గోవా బ్రాండ్కి సంబంధించి సౌండ్ బార్ అయితే ఉంటుంది. ఇది కూడా 5.1 ఛానల్ అయితే ఉంటుంది. దీని ఆర్ఎంఎస్ అవుట్పుట్ చూసుకుంటే 280 వాట్స్ అయితే అవుట్పుట్ అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఆర్ఎంఎస్ కూడా 280 వాట్స్ అంటే మీకు సౌండ్ కూడా చాలా లౌడ్గా అయితే వినిపిస్తుంటుంది చూడండి. దాంతోపాటు ఇది రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్టయితే ₹7,999 రెగ్యులర్ ప్రైస్ అయితే ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేసుకుంటే ₹6,499. సో ఓవరాల్గా ₹6,500 ప్రైస్లో మీకు మంచి 5.1 ఛానల్ సౌండ్ బార్ కావాలనుకుంటే ఈ సౌండ్ బార్ తీసుకోవచ్చు. దీని అవుట్పుట్ చూసుకుంటే 280 వాట్స్ అయితే అవుట్పుట్ అయితే ఉంటుంది.
ఓవరాల్గా ఇప్పుడు చెప్పిన మొత్తం అన్ని సౌండ్ బార్స్ లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ ఈ సౌండ్ బార్స్ మీరు తీసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా మీకు ఏమైనా కొనాలనుకున్నా నాకు వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ బట్టి మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఇదివరకు ఒక సౌండ్ బార్ కొనేటప్పుడు మీరు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా సౌండ్ బార్ బయ్యింగ్ గైడ్ గురించి అయితే ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడ ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.